అమెరికా రుణ భారం రికార్డు స్థాయిలో 3,826 లక్షల కోట్లకు చేరుకుంది. గత 5 నెలల్లోనే ట్రంప్ సర్కార్ 95 లక్షల కోట్లు అప్పు చేసింది. అమెరికా చేస్తున్న వ్యయంలో వడ్డీ చెల్లింపులే అధికంగా ఉంటున్నాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ తన నివేదికలో పేర్కొంది. అమెరికా రుణభారం 3,826 లక్షల కోట్లకు చేరినట్టు ఆ దేశ ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి 3,730 లక్షల కోట్లుగా ఉన్న రుణభారం 5 నెలల్లోనే 96 లక్షల కోట్ల మేర పెరగడం అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లోనే అమెరికా ప్రభుత్వం 100 లక్షల కోట్లకు పైగా ద్రవ్య లోటును నమోదు చేసింది. ఈ వ్యవధిలో కేవలం వడ్డీల చెల్లింపుల కోసం $827 బిలియన్ వెచ్చించింది. ఇది అమెరికా రక్షణ వ్యయం కంటే ఎక్కువ. సామాజిక భద్రత కోసం $1.24 ట్రిలియన్ ఖర్చు చేసింది. ఇరాన్తో 6 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంతో రక్షణ వ్యయం భారీగా పెరిగింది. పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు సబ్సిడీలు ఇస్తున్నందున భారీగా ఆర్థిక లోటు ఏర్పడింది. ఫలితంగా బహిరంగ మార్కెట్ నుంచి ట్రంప్ సర్కారు భారీ అప్పులు చేస్తోంది. రుణభారం పెరగడంతో అమెరికన్ల జేబులకు చిల్లు పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గృహ, వాహనాల వడ్డీ రేట్లు పెరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. వస్తువులు, సేవల ధరలు పెరిగి జీవన వ్యయం కూడా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ తాజా విశ్లేషణ ప్రకారం ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. వృధా ఖర్చులు, ప్రభుత్వ నిధుల్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారని శ్వేతసౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు పలు స్థాయిల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. అమెరికాలో ఫెడరల్ రుణానికి చట్టబద్దమైన గరిష్ట పరిమితి ఉంటుంది. దీనిని నిర్ణయించే లేదా సవరించే అధికారం చట్టసభ కాంగ్రెస్కు ఉంది. బైపార్టిజన్ పాలసీ సెంటర్ అంచనా ప్రకారం 2027 నాటికి అమెరికా రుణం 3,922 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.